నమస్తే అండి అందరికీ. మనం ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ చెప్పుకోబోతున్నాము. ముందుగా మనకు ఈ ఆనాపానసతి పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికిను, వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మేడం గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మీరు జూమ్‌లో ఉన్న మీ అందరికీ కూడా నా ఆత్మ వందనాలు. ఈరోజు నేను జగద్గురు ఆదిశంకరాచార్యుల గురించిను, శ్రీ రామానుజాచార్యుల గురించి కూడా చెప్పబోతున్నాను. వారిద్దరి గురించి కొంచెం మనం ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, ఈరోజు వారి జయంతి. ఆ సందర్భంగా నేను ఆదిశంకరాచార్యులు గారికిను, రామానుజాచార్యులు గారికిను పాద నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. వారి ఆశీస్సులు స్వీకరిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి. అంటే శ్రీ ఆదిశంకరాచార్యులది, రామానుజాచార్యులది ఇద్దరిది కూడా జన్మదినం. అంటే సంవత్సరాలు వేరు. కాకపోతే వారు జన్మించింది మాత్రం ఈరోజే. సో, అది ఇండియాలో ఈరోజే పంచమి వచ్చింది, వైశాఖ శుద్ధ పంచమి. ఇక్కడ యూఎస్‌లో కూడా గురువారమే ఇంకా అయినా కూడా ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి రావడం చాలా బాగా అనిపించింది నాకు. సో, ఈరోజు మనం వారి గురించి కొన్ని ఇంత అద్భుతమైన రోజుని మనం వారి గురించి కొన్ని విశేషంగా వారి గురించి, వారు చేసిన సేవల గురించి మనం చెప్పుకొని, మననం చేసుకొని మనం గూడా ఆధ్యాత్మికంగా ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. అయితే ముందుగా నేను ఆదిశంకరాచార్యుల గురించి చెప్తాను. ఎందుకంటే గనక క్రొనాలజికల్ ఆర్డర్ ప్రకారము ఆహ్, ముందుగా క్రీస్తు పూర్వమే ఆయన జన్మించారు. ఆయన గురించి ముందు చెప్పుకుందాం. తర్వాత రామానుజాచార్యులు వచ్చారు గనుక తర్వాత నేను చెప్తాను. ఒక గంటలో నేను వారిద్దరి గురించి చెప్పాలి అన్నది అనుకున్నది కొంచెం అది ఒక సాహసమే అనుకోవాలి. ఎందుకంటే వారు చేసింది ఎంతో ఉంది. వాళ్ళు మనకు సేవ చేసింది, మన ఆధ్యాత్మికంగా వారు ఎంతో సేవ చేశారు. కానీ నేను కుదించి కొంచెం చెప్తాను. అయితే సనాతన హిందూ ధర్మానికి వీరు చేసిన సేవలు ఎంతో విశిష్టమైనవి. ముందు ఆదిశంకరాచార్యులు తన బోధనలతో భారత భూమిని అసలు వెలుగులతో నింపిన ఒక తేజోమయ జ్యోతి ఆయన. ఆయన కాలడి అంటే కాలడి మన కేరళ రాష్ట్రంలో ఉంది. కాలడిలో వైశాఖ శుద్ధ పంచమి రోజు ఇందాక చెప్పుకున్నట్టుగా జన్మించారు. వీరి తల్లిదండ్రులు తండ్రి శివగురువు, తల్లి ఆర్యాంబ. అయితే ఫ్రెండ్స్ మరి మామూలుగా మీరు గూగుల్‌లో కానీ ఎక్కడ చూసినా కానీ, ఎవరు చెప్పినా కానీ ఆది శంకరాచార్యులు 788 సంవత్సరంలో జన్మించారు అని మనకనిపిస్తుంది. ఏంటి క్రీస్తు శకంలో ఇప్పుడు ఏడీ. కానీ నేను ఇంకా కొంచెం డీప్‌గా వెళ్దామని చూసినప్పుడు కొన్నిట్లో ఎక్కడ కనిపించిందని నాకు క్రీస్తు పూర్వమే ఆయన జన్మ తీసుకున్నారు. క్రీస్తు పూర్వమే ఆయన జననం జరిగింది. 509 సంవత్సరంలో క్రీస్తు పూర్వం జరిగిందని తెలిసింది. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడు ఇంకా కొంచెం నేను డీప్‌గా దానికి వెళ్తే గనక నాకేం తెలిసిందంటే గనక, ఆయన సమకాలీనులైనటువంటి ఒక రాసిన బృహత్ శంకర విజయంలో కూడా ఆయన 509 సంవత్సరం క్రీస్తు పూర్వం జన్మించినట్టుగా ఉంది. అదేవిధంగా 'జనశంకర విజయం' అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో కూడా ఆయన 509లోనే జన్మించినట్టుగా ఉందన్నమాట. అయితే మరి ఎక్కడొచ్చింది ఈ కన్‌ఫ్యూజన్ మనకెలా వచ్చింది అంటే గనక, మన చరిత్రకారులన్నీ కూడా చాలా మటుకు మన చరిత్రనంతా కొంచెం అస్తవ్యస్తం చేశారు. అయితే ఈ 788లో మనం ఆదిశంకరాచార్యులు జన్మించారనుకుంటున్నాం కదా! కాకపోతే అది 38వ కంచి కామకోటి పీఠాధిపతి అయిన అభినవ శంకరులు జన్మించారు ఆ సంవత్సరంలో. సో, అది తీసుకొని అభినవ శంకరులు ఆ పేరుకి వారు బహుశా
కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయి ఈయనే అనుకుంటాను. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు గారికిను ఈ అభినవ శంకరులకు చాలా దగ్గరగా వారికి పోలికలున్నాయి. ఎలాగంటే ఎలా శంకరులు, ఆదిశంకరులు మన భారతదేశమంతా కూడా 3 సార్లు పాదయాత్ర చేశారు. అలాగే ఆయన కూడా ఇద్దరూ కూడా సర్వజ్ఞ పీఠానికి, కాశ్మీర్‌లోని సర్వజ్ఞ పీఠానికి అధిష్టం చేశారు. అది అవన్నీ కొన్ని సేమ్ ఉన్నాయి. అలాగే ఈయన కూడా అభినవ శంకరులు కూడా హిమాలయాలకెళ్ళి కైలాస పర్వతం దగ్గర ఆయన తపస్సు చేసుకుంటూ ఆయన అదృశ్యమయ్యారు. ఇలాంటివన్నీ సేమ్ ఉండడం వల్ల నా ఉద్దేశంలో దానివల్ల కొంచెం అది కన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటారనుకుంటున్నాను. ఎనీవే అయితే మనం ఆదిశంకరుల గురించి చెప్పుకుందాం ఇప్పుడు. 509 సంవత్సరం క్రీస్తు పూర్వం జన్మించారు. ఇంకొక దానికి ఉదాహరణ ఏం చెప్పొచ్చంటే గనక ఆహ్, ఆదిశంకర్లు 4 పీఠాలు ప్రతిష్ఠించారు కదా! 4 పీఠాలని. దక్షిణంలో, ఉత్తరంలో, తూర్పు, పడమరలో. అవన్నిట్లో కూడా అక్కడ రికార్డ్స్‌ల ప్రకారం కూడా ఎప్పుడు క్రీస్తు పూర్వము 400 అంటే ఆ టైంలో 400 ఆ టైంలోనే అవన్నీ స్థాపించినట్టుగా ఉంది. మరి ఆదిశంకరులే స్థాపించినప్పుడు ఆయన మరి క్రీస్తు శకంలో జన్మించారంటే మరి క్రీస్తు పూర్వం అవి స్థాపించడం అనేది జరగదు కదా! కనుక నేను కొత్తగా అంటే నేను చూస్తున్న దాని ప్రకారం ఈరోజు నాకు తెలిసిందది. సో, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను దాని గురించి తెలుసుకుంటే. ఎంత ఎంత మన పురాతన అంటే మనం ఆ చరిత్రనే తారుమారు చేసాం. ఒక 1200 సంవత్సరాలు దాదాపుగా మనము అంటే 1200 సంవత్సరాల దాకా మనము మార్చేసామనమాట. ఒక ఆదిశంకరుల జన్మదినాన్ని. అయితే ఈయన ఆదిశంకరాచార్యులు గారు 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఎంతో సకల విద్యా ప్రావీణ్యత ప్రదర్శించారు. 4 ఏళ్ల వయసులోనే ఆయన వేద పఠనం చేశారు. 2 ఏళ్లకి ఆయన సంస్కృతం మాట్లాడేవారు, రాయగలిగేవారట చూడండి. అంత ప్రావీణ్యం సంపాదించారాయన. 4 ఏళ్ల వయసులో వేదాలను చక్కగా వల్లెవేసేవారట. అయితే ఈయన చిన్నతనంలో ఆయన తండ్రి శివగురువు పరమపదిస్తారు. 5 ఏళ్ల వయసులో ఈయనకు ఉపనయనం జరుగుతుంది. ఇక 8 సంవత్సరాలొచ్చేసరికి ఈయన సన్యాసం తీసుకోవాలనుకుంటారు. అయితే కొన్ని విషయాలు మనము దాదాపుగా ఎప్పుడైతే నేను అంటే శంకర జయంతి వస్తున్న సందర్భంలోని గత 3 రోజులుగా మనకు అనుకోకుండా ఆహ్, ఈ శంకర భగవత్పాదుల గురించి ప్రస్తావన వస్తూ ఉంది మన సత్సంగ్‌లో కూడా. అది కాకతాళీయం అనుకోను నేను. అయితే ఇక్కడ ఆయన సన్యాసం తీసుకోవాలి అంటే తప్పనిసరిగా తల్లిగారి యొక్క అనుమతి కావాలి. అయితే మరి సహజంగా తల్లికి ఆ ప్రేమ వల్ల ఆవిడ అనుమతి ఇవ్వరు. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఆదిశంకరాచార్యులు గారు ఆహ్, మిగతా పిల్లలతో కలిసి నదిలో స్నానం చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక మొసలి ఆయన కాళ్ళని పట్టుకుంటుంది. బహుశా నేను అనుకుంటాను ఇదొక విశ్వం యొక్క ప్లాన్ ఏమో అనుకుంటాను. అయితే అప్పుడు మిగతా పిల్లలు వెళ్లి తల్లికి చెప్తారు ఆర్యాంబకు ఇలాగా శంకరాచార్యులు మొసలి పట్టింది అనేసి. ఆవిడ పరుగు పరుగున వస్తారు. విడిపించుకొని రమ్మని ప్రాధేయపడతారు. అప్పుడు శంకరాచార్యులు ఏమంటారంటే గనుక, "నువ్వు నాకు సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇస్తే ఈ మొసలి వదులుతుంది" అంటారు. అప్పుడు ఇంకా బతికితే చాలనుకుంటారు కదా తల్లి ఎలాగైనా గాని. అందుకని సరే అంటారావిడ. అప్పుడు ఆ మొసలి కూడా వదిలేస్తుంది. ఆ విధంగా వెంటనే ఆయన సన్యాసం తీసుకోవడానికి బయలుదేరిపోతారు. అప్పుడు తల్లి ఒక మాట అడుగుతుంది. సరే నేను అనుమతిస్తున్నాను కానీ, నా అంత్య సమయంలో నువ్వు నా దగ్గరికి రావాలి అనేసి. అంటే సరే అంటారు. మా శంకరాచార్యులు గారు. ఇక ఆయన సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారంటే, ఆయన గురువు కోసం వెతుకుతుంటారనమాట. గురువు కోసం వెతుకుతూ ఉంటే నర్మదా నదీ తీరాన ఆహ్, గోవింద భగవత్పాదులు ఉంటారక్కడ. ఆయన చూసి ఆయన దగ్గర ఈయన శిష్యుడిగా చేరిపోతారు ఆదిశంకరాచార్యులు. అయితే ఈయన దగ్గర గోవింద భగవత్పాదుల దగ్గర ఏంటంటే ఈ అద్వైత వేదాంతం గురించిన రహస్యాలు అన్ని విషయాలన్నీ కూడా ఈయన అధ్యయనం చేస్తారు ఆదిశంకరాచార్యులు గారనమాట. ఇక మనము ఈయన ముఖ్యంగా మనము ఆదిశంకరాచార్యుల గురించి చెప్తే అద్వైత వేదాంతం గురించి చెప్తామనమాట అసలకి. దానికి ఆయన బాగా ప్రతిపాదించారు. దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. సో, ఇప్పుడు ముఖ్యంగా మనం ఆయన బోధనలేంటి? ఆయన తత్వం ఏంటి? అద్వైతం ఏంటి? ఇక్కడ మనం ఇద్దరు గురువుల గురించి చెప్పుకుంటున్నాము. శంకరాచార్యులు గారి గురించి, రామానుజాచార్యుల గురించి. శంకరాచార్యులు అద్వైత వేదాంతాన్ని ప్రతిపాదిస్తే రామానుజాచార్యులు వారు విశిష్ట అద్వైతాన్ని ప్రతిపాదించారు. అయితే దానికి మనం ఆ రెండిటికి కూడా తేడాలు కూడా చూద్దాము. అయితే ముందుగా శంకరాచార్యులు గారు ఏమన్నారు? ఆయన బోధనల యొక్క ముఖ్య అంశాలు ఏంటో మనం చూసుకుందాం ఫ్రెండ్స్. అయితే నేనిక్కడ
ముఖ్యంగా వీరు చెప్పిన దాంట్లో అద్వైత సిద్ధాంతం ప్రకారం ఏమంటారంటే బ్రహ్మం మరియు వ్యక్తిగత ఆత్మ ఒకటే అంటారు. ఇది అహం బ్రహ్మాస్మి అంటాం కదా! అంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, పరబ్రహ్మమే ఉన్నాను అని ఇదన్నమాట. అయితే బ్రహ్మమే అంతిమ సత్యం అంటారాయన. ఏంటి బ్రహ్మం అపరిమితమైన ఆహ్, మార్పు లేనటువంటి అంతిమ సత్యం అని బోధిస్తారు. ఇక దానికి పేరు, ఒక రూపమని కానీ, ఒక లక్షణాలని కానీ ఏమి వాటన్నిటికి అతీతమైనది, నిర్గుణమైనది, నిరాకారమైనది అని అంటారు. అయితే ఈ సృష్టి చైతన్యం మరి ఆనందానికి అంటే సచ్చిత్ ఆనందానికి మూలమైనది ఈ బ్రహ్మమే అని అంటారనమాట. ఇంకా ఏమంటారు? ఆత్మయే బ్రహ్మం. అదే అహం బ్రహ్మాస్మి. మన ఆత్మనే బ్రహ్మమై ఉంది. అయితే ఈ వ్యక్తిగత బ్రహ్మ, మనలో ఉన్న బ్రహ్మ ఆ పైన బ్రహ్మంతో సమానమైనది అని చెప్పడం ఈ అద్వైత సిద్ధాంతంలో ప్రధాన సూత్రం, ముఖ్యమైనదనమాట. అయితే మరి ఈ రెంటి మధ్య భేదం ఎలా మనం ఏమనుకుంటున్నాము? మనం అది తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అజ్ఞానం వల్ల మన ఆత్మని మనమే బ్రహ్మం. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడంలో మనకు అజ్ఞానం అడ్డు వస్తుంది. అవిద్య అడ్డు వస్తుంది. ఈ శరీర భ్రాంతి వల్ల మనం అది తెలుసుకోలేకపోతున్నాము. ఎప్పుడైతే ఈ తెర తొలుగుతుందో అప్పుడు నీ ఆత్మను గ్రహించినప్పుడు నువ్వే శివుడివి. మనము నిర్వాణ ఘటకంలో చూస్తాం అసలు. నేనే శివుడిని అని చెప్పి అంటారు కదా! ఆహ్, శ అని అని అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్తారనమాట. అయితే ఇంకోటేమంటారంటే ఆదిశంకరాచార్యులు గారు ఆహ్, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటారు. అంటే బ్రహ్మమే సత్యమైనది. ఈ చరాచర జగత్తంతా కూడా మిథ్య. అంటే మనం భ్రమలో ఉన్నాము. ఇదేది శాశ్వతం కాదు. ఏదో ఒక నాటికి ఇదంతా మార్పు చెందుతూనే ఉంటుంది అని చెప్తారనమాట. బ్రహ్మమే సత్యము అని చెప్పంటారు. మరి ఇంకా ముందుకెళ్తే గనక మనిషి పుట్టినంక అసలు మానవ జన్మ యొక్క పరమావధి ఏంటి? జీవిత లక్ష్యం ఏమిటి అంటే మోక్షం సాధించడమే. మోక్షం పొందడమే జీవిత లక్ష్యం. అయితే మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ బ్రహ్మమే సత్యము. ఈ జగత్తంతా కూడా మిథ్య అని తెలుసుకొని, మనలో ఉన్న ఆత్మనే అదే పరబ్రహ్మంకు సమానమైనదని తెలుసుకొని, మనము దానికోసం సాధన చేయాలన్నమాట. అయితే దీంట్లో ఏమంటారంటే, ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకుంటావో, అప్పుడే నువ్వు ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతావు. మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం మోక్షం సాధించడం. సో, ఇదే అన్ని సిద్ధాంతాలు ఇదే బోధిస్తున్నాయి. ఈ అద్వైత సిద్ధాంతం కూడా ఇదే బోధిస్తుంది. అయితే దాన్ని ఏం చేయాలి మరి? ఆత్మనే దాన్ని పరబ్రహ్మంతో సమానమైనది. నువ్వే ఆ శివుడివై ఉన్నావు అని తెలుసుకోవాలి అని చెప్పి చెప్తారనమాట. సరే. ఓకే. మరి ఈ జ్ఞానం పొందాలంటే ఏం చేయాలి? ఈ దీని మోక్షం పొందాలంటే ఏం చేయాలంటే దానికి జ్ఞాన మార్గమే సాధనము. జ్ఞానం ఒక్కటే సాధనంగా మనం తీసుకోవాలి అంటారు. అంటే మోక్షం పొందడానికి ప్రధానంగా జ్ఞాన మార్గాన్ని ఆహ్, నొక్కి చెప్తారనమాట. ఇది తీసుకో దాని ద్వారానే మనం పొందగలమని. అయితే ఈ జ్ఞాన మార్గం ఎలా వస్తుంది అంటే గనక మరి ఈ రకరకాల శాస్త్రాలను, వేదాలను, ఉపనిషత్తులను వీటన్నిటిని బాగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి వాటిలో ఉన్న సారాన్ని తీసుకొని దాని మీద మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేసి అంటే వాటిలో ఉన్న అర్థాన్ని ధ్యానం చేసి, దాని మీద ఇంకా అంతే కాకుండా ఒకటి ధ్యానం చేయడము, అంటే ఆ శాస్త్రాల్లో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకొని ధ్యానం చేయడము. ఇంకొకటేమంటారంటే సమర్థవంతమైనటువంటి ఒక గురువు సాంగత్యంలో దీన్ని సాధన చేయమంటారనమాట. అయితే అప్పుడు ఏంటంటే గనక నువ్వే పరబ్రహ్మమే ఉన్నావు. ఈ దేహ భ్రాంతి వదిలి ప నువ్వు పరమాత్మ, ఆ పరబ్రహ్మం ఒకటే అని తెలుసుకుంటావు. అప్పుడే నువ్వు జనన మరణ చక్రం నుంచి విడిపడతావు అని చెప్తారనమాట. ఇంకోటి కూడా ఏమంటారంటే, ఇప్పుడు మనము ఈ పూజలు, పునస్కారాలు ఇవన్నీ కర్మలు చేస్తుంటారు కదా! నోములు, వ్రతాలు అనుకున్నాం. ఈ కేవలం ఈ కర్మకాండలు మాత్రమే సరిపోదు. ఇవన్నీ తిరస్కరించట్లేదు. కాకపోతే ఇదొక్కటే ఒక మార్గం. అంటే నువ్వు పూజలు చేసి మనము ఈ వ్రతాలు, నోములు చేసేసి నువ్వేదో జ్ఞానం వచ్చేసింది మనకు మోక్షం వస్తుంది అంటే రాదు. అది ఒక సాధన అంటే ఆ మార్గంలో అది కూడా ఒక మెట్టు. అంతే తప్ప నువ్వు మొత్తం దాని మీద నువ్వు ఆధారపడితే నువ్వు మోక్షాన్ని సాధించలేవు అంటారనమాట. ఆ తర్వాత ఇంకోటి కూడా అంటారు. భక్తి మార్గం కూడా. భక్తి ఉండాలి. భక్తి అండ్ కర్మ. కర్మయోగము, భక్తి యోగము 2 కూడా జ్ఞాన మార్గానికి సోపానాలుగా పనిచేయాలి.
ఉట్టి కర్మయోగం కానీ, భక్తి యోగం కానీ నీకు మోక్షాన్ని ఇవ్వదు. జ్ఞాన మార్గమే నీకు మోక్షాన్ని ఇస్తుంది అని నొక్కి వక్కాణిస్తున్నారనమాట. అంటే ఇంకొకటి ఏం చెప్తారంటే, నీకు నిజమైన విముక్తి ఎప్పుడు లభిస్తుంది? ప్రత్యక్షమైన అనుభూతి ద్వారానే. అంటే నువ్వు శాస్త్రాలలో ఉన్నవి గ్రహించి, వాటిని అధ్యయనం చేసి, దాని మీద ధ్యానం చేసి, గురువు సాంగత్యంలో కూడా అర్థం తెలుసుకొని ధ్యానం చేసి, ఎప్పుడైతే నువ్వు ప్రత్యక్షంగా అనుభూతి చెందుతావో, అప్పుడే నువ్వు మోక్షం పొందుతావు. ఇంకోటేమంటారంటే, మోక్షం పొందినంక నువ్వు ఏం తెలుసుకుంటావు? నువ్వు ఆ పరబ్రహ్మం ఒకటే. నువ్వే ఆ శివుడివై ఉన్నావని ఆయనలో లీనమైపోతావు అని చెప్పి అంటారనమాట. ఇది ముఖ్యంగా అద్వైత సిద్ధాంతంలో ఉన్నటువంటి పాయింట్స్ ఫ్రెండ్స్. అయితే ఇంకా మరి కొంచెం ముందుకెళ్దాము. ఈయన మరి ఈ సిద్ధాంతం అయిపోయినాక ఆయన చేసిన కొన్ని కొన్ని అద్భుతాలు అవన్నీ చూద్దాం మనం. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 4 మఠాలని అంటే ఈ అద్వైత వేదాంత సాంప్రదాయాన్ని పరిరక్షించడానికి కోసమే దేశంలో 4 దిక్కుల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలలో 4 మఠాలను స్థాపించారు. అవి ఉత్తరంలో అంటే బద్రీలో చేశారు. దక్షిణంలో శృంగేరి పీఠం. తూర్పున పూరి, పడమరన ద్వారకలో చేశారనమాట. ఈ మఠాలు ఏర్పరచడం వల్ల ఏంటంటే అద్వైత వేదాంత సాంప్రదాయాన్ని పరిరక్షించినట్టుగా అయిందనమాట. ఇక మనం ఈయన రచనలు తీసుకుందాం. ఈయన పెద్ద పెద్ద వయసు కాకుండా 32 సంవత్సరాలకే ఈయన సిద్ధి పొందారు. కానీ ఈయన రచనలు చూడండి ఫ్రెండ్స్. అసలు ఉపనిషత్తుల పైన, వేదాల పైన, బ్రహ్మసూత్రాల పైన, భగవద్గీత పైన రకరకాల వీటన్నిటి మీద కూడా ఆయన భాష్యం రాశారు. వివరణాత్మకంగా ఆయన వ్యాఖ్యానాలు రాశారు. అంతేనా, ఇంకా మీరు చూస్తే గనక మనం రోజువారీ పూజలలో కూడా మనం స్తోత్రాలలో చూస్తే ఆదిశంకరాచార్యులు రాసినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకి అయితే అవి స్తోత్రాలు, భగవంతుని స్తోత్రాల్లాగా అనిపిస్తాయి. కానీ మనం దాన్ని తరిచి చూస్తే గనక ఎంతో అంటే దాంట్లో ఎంతో సూక్ష్మంగా అద్వైత సత్యాలనన్నీ బోధిస్తుంటాయి. ఉదాహరణకి ఆయన భజగోవిందము, నిర్వాణ శతకము, సౌందర్య లహరి, శివానంద లహరి, తర్వాత మన కృష్ణాష్టకము, నరసింహకరావలంబ స్తోత్రము, గురుపాదికా స్తోత్రము, ఇలా మనీషా పంచకము, ఇంకా మనం ఇలా కనకదార స్తోత్రం మనం చేసుకున్నాం కదా! ఇలా ఎన్నో ఎన్నో రాశారు ఆయన అసలు. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్దామనుకున్నాను. మనకు ఈ మనీషా పంచకం అనే దగ్గర ఏమవుతుందంటే మీకందరికి తెలిసే ఉండొచ్చు. ఫ్రెండ్స్, నేను చెప్పేవి చాలా మటుకు మనందరికీ తెలిసే ఉంటాయి. ఎందుకంటే మనకు గురువులు వీటి గురించి మనకు చిన్నప్పటి నుంచే మనకు బోధిస్తూ ఉంటారు. పుస్తకాలు చదువుతూ ఉంటాం. మనకు అందరికి తెలిసుంటాయి. కానీ ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా ఒక్కసారి మనం మళ్ళీ వాళ్ళ గురించి తెలుసుకుందామని చెప్తున్నాను నేను. అంటే మననం చేసుకోవడానికి కోసమని. అయితే ఈ మనీషా పంచకం దగ్గరకొచ్చేసరికి ఒకసారి కాశీలో ఈయన గంగాలో స్నానం చేసి వస్తున్నప్పుడు ఒక చండాలుడు ఒక 4 కుక్కలతో ఎదురు వస్తారు ఈయనకి. అయితే ఈయన ఏం చేస్తారంటే అప్పుడు ఆయనను తప్పుకోమంటాడు. "జరుగు, తప్పుకో" అంటారనమాట. అప్పుడు ఆయన ఏమంటారంటే గనక, "ఎవరిని తప్పుకోమంటావు? నా శరీరాన్న, నాలో ఉన్న ఆత్మన, ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరం నాది. నీది కూడా అదే పంచభూతాత్మకమైన శరీరం. నాలో ఉన్న ఆత్మనే నీలోనూ ఉంది. దేన్ని తప్పుకోమంటున్నావు" అని అడుగుతారు. అప్పుడు ఈయనకు అర్థమవుతుంది. ఇంత వేదాంతం మాట్లాడుతున్న ఈయన మామూలు చండాలుడు కాదు, పరమశివుడే వచ్చాడు అని చెప్పేసి అప్పుడు ఆనందంతో ఈ మనీషా పంచకం 5 పద్యాల రూపంలో ఉంటుందది. అది చెప్తారనమాట. ఇక ఇంకోటి మనం భజగోవిందం చూస్తే కూడా దాంట్లో కూడా ఎంత వేదాంతం ఉంటుందసలకి. ఈ భజగోవిందంలో తన శిష్యులు ఒక దగ్గర అడ్డుక్కురు కరణి, అడ్డుక్కురు కరణి అని వ్యాకరణం వల్ల వేస్తూ ఉంటారు. అయితే ఈయన అప్పుడు ఏం చేస్తారంటే అది చూసి భజగోవిందం, భజగోవిందం, గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహిని రక్షతి డుక్కురం కరణి అని చెప్తారు. అంటే మనకు సమయం ఆసన్నమైనప్పుడు ఈ డుక్కు కరణలు, ఈ వ్యాకరణాలు, ఈ చదువులు ఇవేవి పనికిరావు. గోవిందుని భజించు అని చెప్తారు. అలాగే ఇంకా కొంచెం కిందకొస్తున్న కొద్దీ పునరపి జననం, పునరపి మరణం. పునరపి జనని జఠరే శయనం. ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పాహి మురారే అంటారు. అంటే పునరపి జననం అని చిన్నగానే చెప్పారు. కానీ మొత్తం దాంట్లో ఉండేటువంటి వేదాంతం అంతా సారమంతా దీంట్లో ఉంది. అంటే మనము భగవంతుని భజించు, లేకపోతే గనుక తిరిగి తిరిగి పుడుతూనే ఉంటాం. తల్లి గర్భంలో పుడుతూనే ఉంటావు. ఈ సంసారం ఇదంతా దుస్తరమైనది. దీన్ని వదిలించుకోవాలంటే మురారినే ప్రార్థించాలి అని చెప్పి అంటారనమాట. ఇలా ఎన్నో ఉన్నాయసలు మనకు చెప్పాలంటే. ఈ కనకదార స్తవం గురించి కూడా మనం 3 రోజులు చెప్పుకుంటున్నాం. ఒక బ్రాహ్మణ స్త్రీ ఆవిడ పేద ఇల్లాలు ఆవిడ దగ్గరికి భిక్ష కోసం వస్తారు.
అప్పుడు ఆమె దగ్గర ఏమీ లేకపోతే ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఇస్తుందామె, ఎండిన ఉసిరి. అయితే ఆమె బీదరికాన్ని చూసి చలించిపోయిన ఆదిశంకరులు లక్ష్మీదేవిని ప్రార్థిస్తే బంగారు ఉసిరికాయల వర్షం వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఆయన కాలడిలో జన్మించాను. నేను కాలడికి వెళ్ళాను. ఈ ఈ దీనికి కూడా వెళ్ళాను నేను. ఈ కనకదార స్తోత్రం పఠించిన ఆ స్థలానికి కూడా వెళ్ళాను నేను. అయితే దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఆడికెళ్ళినప్పుడు మనకు అవన్నీ గుర్తొస్తాయి. మనం ఈ కథ చదివినప్పుడు, ఇవన్నీ వీళ్ళ చరిత్రలు చదివినప్పుడు, అక్కడికెళ్ళినప్పుడు మనం కోరిలేట్ చేసుకుంటాం వాటిని. చాలా బాగా అనిపిస్తుంది అలాగా. ఆ విధంగా ఆయన ఎన్నో రచనలు చేశారసలకి. మనం రోజువారీ నరసింహ కరావల్బ స్తోత్రం అయితే గనక ఒకసారి ఈయన అంటే ఆదిశంకరులు శ్రీశైలం అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక కాపాలికుడు అంటే ఆ అడవుల్లో కాపాలికులు వాళ్ళు బలులిస్తూ ఉంటారు. ఆదిశంకరుల దగ్గరికొచ్చి నిన్ను నేను బలి ఇస్తానంటారు అమ్మవారికి. సరే అంటారు. ఒప్పుకుంటారాయన. ఆయన చూడండి ఎంత ఇదో అసలకి. అంటే సరిగ్గా ఆ సమయంలో బలి ఇవ్వబోయే సమయంలోనే నరసింహస్వామి వచ్చి ఆయనను రక్షిస్తారు ఆదిశంకరులనమాట. అప్పుడే నరసింహ కరావలంబ స్తోత్రం కూడా చెప్తారాయననమాట. సో, ఇవన్నీ ఆయన అంటే ఎంత వాళ్ళు మహోన్నతమైన వ్యక్తులన్నది మనకు అర్థమవుతుంది. అయితే ఈ వీరి దగ్గర కొన్ని అద్భుతాలు మనం చెప్పుకుందాం అనిపించింది నాకు. అంటే ఒకసారి నర్మదా నదికి బాగా వరదలొస్తూ ఉంటాయి. ఆహ్, ఆహ్, ఆదిశంకరాచార్యుల వారి గురువుగారు గోవింద భగవత్పాదులు అక్కడే నర్మదా నది దగ్గర ఒక గుహలో తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట. ఆదిశంకరులు చూస్తారు. వరదొస్తుంది, ఆ గుహ ముంచేస్తుందని చెప్పేసి ఆయన తన శక్తితో తన కమండలాన్ని పెట్టి ఆ వరదని ఆపేస్తారనమాట. అంటే ఎంత శక్తి ఉండాలి చెప్పండి. అలాగే ఆదిశంకరుల దగ్గర ఎంతోమంది శిష్యులున్నారు కదా! ఒక శిష్యుడు సనందుడు అనే ఒక శిష్యుడుంటాడు. ఆయనకు ఈ గురువు అంటే ఆదిశంకరులు అంటే ఎంతో ప్రీతి, భక్తి. అయితే అది చూసి మిగతా శిష్యులందరూ కొంచెం అసూయ చెందుతూ ఉంటారు. అప్పుడు ఆదిశంకరులు ఏం చేస్తారంటే మిగతా శిష్యులకి ఈ సనందనుడి యొక్క గొప్పతనాన్ని చూపించాలని చెప్పేసి ఒకసారి నదికి అటువైపు శంకరాచార్యులు గారు ఉంటారు. ఇటువైపు ఈ సనందుడు, ఈ శిష్యులుంటారు. అక్కడి నుంచి ఆది శంకరాచార్యులు ఏం చేస్తారంటే, ఈ సనందుడిని రమ్మని చెప్తారు. రమ్మని పిలవగానే ఇంకా ఈ ఇతను వెనక ముందు చూడకుండా ఆ నది మీదనే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. చూడండి, అతనికి ఈత వచ్చో లేదో చూసుకోలేదు. నదిలో ఎలా వెళ్ళాలని చూడలేదు. గురువు రమ్మన్నారు, వెళ్ళిపోవాలి అంతే ఆయనకనమాట. అయితే ఆ నదీమ తల్లి ఆయన యొక్క గురుభక్తికి మెచ్చుకొని ఆయన అడుగుపెట్టిన చోటల్లా కూడా పద్మాలు వికసించేలా చేస్తుందనమాట. ఆయన ఎక్కడెక్కడ కాలు పెడుతున్నాడో అక్కడ పద్మాలు వికసిస్తూ ఉంటాయి. ఆయన నీటి మీద నడుచుకుంటూ గురువు దగ్గర చేరతాడు. అప్పుడు ఆదిశంకరాచార్యులు ఆయనకి పద్మపాదుడు అని బిరుదునిస్తారు ఫ్రెండ్స్. సో, అలాగే ఇంకా ఈ ఆహ్, ఆదిశంకరులకు సన్యాసం ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు తల్లికి ఒక హ్మ్, చెప్తారు కదా! నేను అంత్య సమయంలో వస్తానని చెప్పేసి. సో, ఆ తల్లి అంత్య సమయం వచ్చేసరికి ఈయనకి తన దివ్య దృష్టిలో చూస్తారు. తన తల్లికి అంతిమ సమయం వస్తుంది అని చెప్పేసి వెంటనే ఆయన అక్కడి నుంచి తన తల్లి దగ్గరికొచ్చి అంత్యక్రియలు కూడా చేస్తారు. అసలు సన్యాసి అలా చేయకూడదని అంటారు కానీ, దానికి విరుద్ధంగా ఈయన తనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కోసం అవన్నీ కూడా చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, హస్తామలక అని ఒక బాలుడున్నాడు. ఆ పేరు పెడతారాయన. ఆ బాలుడు మూగ బాలుడు. ఆ మూగ బాలుడికి ఈయన ఈయన స్పర్శతో ఆశీర్వదించగానే ఆ బాలుడికి వాక్కు వచ్చేస్తుందనమాట. అనర్గళంగా మాట్లాడుతుంటాడు. అప్పుడు వేదసారమంతా ఆ పిల్లవాడికి బోధించి ఆదిశంకరాచార్యులు గారు హస్తామలక అని పేరు పెడతారనమాట. ఇంకొక విశేషం ఏంటంటే, ఈయన అంటే ఈ జీవితంలో జరిగిన కొన్ని అద్భుతమైన విషయాలు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఆహ్, పరకాయ ప్రవేశం చేస్తారు ఒకసారి. ఎలా అంటే గనక మండన మిశ్రుడని మీరందరికి తెలిసే ఉంటుంది. ఆయన ఇంకొకసారి చెప్తున్నాను నేను. మండన మిశ్రుడని ఒక వేదాంతునితో చర్చలో పాల్గొంటారు. అప్పుడు ఈ మండన మిశ్రుడి యొక్క భార్య ఉభయ భారతినే న్యాయ నిర్ణేతగా ఉంటుంది. అంటే ఎవరు గెలిచారు మనము అని చెప్పడానికి కోసమని ఆమెను పెట్టుకుంటారనమాట. సరే, చర్చ సాగుతూ ఉంటుంది. ఆదిశంకరాలు చాలా బాగా చర్చలో ముందుకెళ్తుంటారు. ఒక ప్రశ్న వేస్తున్నప్పుడు మా ఉదయభారతి మండన మిశ్రుని భార్య, అది కామశాస్త్రం గురించిన ప్రశ్న వేస్తుంది. అప్పుడు ఆదిశంకరాచార్యులు బ్రహ్మచారి కనుక ఆయన ఏమంటారంటే, నాకు కొంచెం సమయం ఇమ్మని చెప్పంటారు. అప్పుడు ఆయన వెళ్ళి తన శక్తితో ఏం చేస్తారంటే, ఒక మరణించిన రాజు యొక్క శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి, తన శరీరాన్ని, శిష్యులను కాపాడమని చెప్పి, తను ఆ మరణించిన రాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి, ఆ అనుభవాన్ని కూడా పొంది,
తిరిగి వచ్చి ఆ చర్చలో పాల్గొని విజయం సాధిస్తారనమాట. అంటే అంత గ్రేట్ పర్సన్స్ అని చెప్పుకోవాలి వీళ్ళు. తర్వాత మనం ఇక ఆయన ఇంటి దగ్గర పూర్ణా నది అని ఉంటుంది. ఆ నది నేను వెళ్ళాను అక్కడికి పూర్ణా నది దగ్గర కూడా. ఆహ్, అయితే ఆ పూర్ణా నది ఏంటంటే గనక కొంచెం దూరంగా ఉండేది. తల్లి వయసైపోయినాక తల్లికి అంత దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం కష్టమవుతుందని చెప్పేసి, ఆదిశంకరులు ఆ పూర్ణా నది యొక్క గమ్యాన్నే మార్చేశారు. ఇంటి దగ్గర నుంచి పారేలాగా చేశారు. అయితే నేటి కాలంలో అది మళ్ళీ వేరు మార్గం మారిపోయింది. కాకపోతే ఆ నీటిని వచ్చిన ఇసుకలు రేణువుల్ని ఫ్రెండ్స్ దాన్ని పరీక్ష చేస్తే కనుక ఆ నీరుకు అంటే మార్గంలోంచి వచ్చిన ఇసుక రేణువుల్ని పరీక్ష చేస్తే అది కూడా 2000 సంవత్సరాల నాటి పురాతనమైనటువంటి ఇదని చెప్పి తెలిసిందట. అంటే మనకిప్పుడు తెలుస్తుంది 509 అంటే కరెక్టే అని అనేసి. అది కూడా ఒక మనకు ప్రమాణం చూపిస్తుందనమాట. సో, అంతే కాదు. ఇంకా ఈయన కాశ్మీర్‌లో రకరకాల ఇప్పుడంటే కాశ్మీర్ ఇలా అయిపోయింది కానీ, ఒకప్పుడు కాశ్మీర్‌లో ఎంతో సరస్వతి పీఠం కూడా ఉంది కదా అక్కడ. అక్కడ ఆహ్, వివిధ శాస్త్ర పండితులతో చర్చ జరిగినప్పుడు, ఈయన ఆ చర్చలో గెలిచి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహిస్తారనమాట అక్కడ. ఆ విధంగా ఈయనేంటంటే రకరకాల ఈయన అద్భుతాలతో, ఈయన దైవశక్తితో, ఈయన జనుల పట్ల కరుణతో, తన జ్ఞానంతో ఎంతో మన ఈ అద్వైత వేదాంతాన్ని, సాంప్రదాయాన్నంతా గూడా అందరికీ బోధించారనమాట. ఉన్నది జీవించిన 32 సంవత్సరాలే. 32 సంవత్సరాల్లోనే భారత భూమంతా కూడా 3 సార్లు పాదయాత్ర చేశారంటే, అది మామూలుగా అయితే గనుక మనం ఆలోచించలేము కూడా అసలకి. ఇక ఈ ఈయన భారతీయ మన వేదాంతంలో గాని, తత్వశాస్త్రంలో గాని, ఆధ్యాత్మికం మీద ఒక చెరిగిపోయిన ముద్ర వేశారు అనంటే, అది ఆహ్, ఎంతైనా చెప్పుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. సో, ఇది మనకు ఆదిశంకరాచార్యుల గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం. కొంచెం కొద్దిగా చెప్పుకున్నాను మనం. ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది కానీ, మన సమయాభావం వల్ల కొద్దిగా చెప్పాను. ఇక మనం రామానుజాచార్యుల దగ్గరికి వద్దాం. ఇక రామానుజాచార్యులు ఏంటంటే గనక ఆయనది కూడా జీవిత చరిత్ర, కొంచెం ఆయన బోధనలు, ఆయన ఏం విశిష్ట అద్వైతం గురించి ఏం చెప్పారు అని కూడా కొంచెం చెప్పుకుందాము. అయితే ఈ రామానుజాచార్యులు కూడా మనకు శంకరాచార్యుల్లాగానే మన భారతీయ తత్వశాస్త్రంలో అగ్రగణ్యులు. ఈయన విశిష్ట అద్వైతాన్ని అది సిద్ధాంతాన్ని ప్రతిపాదించి భక్తులందరినీ భక్తి మార్గంలో తెచ్చారు. అంటే ఆ కాలంలో ఏమైందంటే రకరకాల మతాలు చిన్న చిన్న మతాలు రకరకాల మతాలొస్తుంటే వీరిద్దరూ కూడా ఆ కాలంలో ఆహ్, దాన్ని అన్నీ మన సనాతన హిందూ సంప్రదాయంలో కలిపేశారనమాట. అయితే ఈ జీవిత చరిత్రలోకొద్దాం మనం రామానుజాచార్యుల గురించి. ఈయన జననం శ్రీపెరంబుదూరు, తమిళనాడులో ఉన్న శ్రీపెరంబుదూరులో 1017వ సంవత్సరంలో జన్మించారు. అయితే ఈయన కూడా వైశాఖ శుద్ధ పంచమి రోజే. ఇంకోటి ఫ్రెండ్స్ వైశాఖ శుద్ధ పంచమి కాకుండా రోజే కాకుండా ఆర్ద్ర నక్షత్రం. ఇద్దరు కూడా శంకరాచార్యులు రామానుజాచార్యులు ఇద్దరు కూడా ఆర్ద్ర నక్షత్రం లోనే జన్మించారు. కాకపోతే సంవత్సరాలు తేడా అంతే. అయితే ఈ వీళ్ళ తల్లిదండ్రులేంటంటే గనక తండ్రి కేశవాచార్యులు, తల్లి పేరు కాంతిమతి. ఈయన కూడా చిన్నప్పటి నుంచి చాలా ఆహ్, మ ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించారు. ఎంతో తెలివిగా ఉండేవారసలకి. అయితే ఈయనకు ఏదైనా చిన్నతనం బాల్యంలో విద్యాభ్యాసం అంతా తండ్రి దగ్గర జరుగుతుంది. ఇక ఆయనకి ఏదైనా చదివినా, విన్నా కానీ ఏకసంతాగ్రాహి. ఒకసారి విన్నా కానీ, ఒకసారి చదివినా కానీ ఇక మళ్ళీ రెండోసారి వినడం, చదవడం అవసరం లేదు ఆయనకి. అంతటి తెలివితేటలు కలిగినటువంటి ఆహ్, ఆహ్, గురువనమాట ఆయన. అయితే ఈయన 16 సంవత్సరాలొచ్చేసరికి ఆనాటి కాలం దీని ప్రకారంగా ఆయనకు తంజమ్మాళ అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. తర్వాత సన్యాసం తీసేసుకుంటారు. అయితే ఈ కొద్ది కాలానికి వివాహమైన తర్వాత కొంత కాలానికి తండ్రి కూడా మరణిస్తారు. పరమపదిస్తారు. అప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఇంక శ్రీపెరంబుదూరు నుంచి కంచికి ప్రయాణమవుతారు. కంచిలోకెళ్తాం. కంచిలో ఆహ్, రామానుజాచార్యులు చాలా కాలం ఉన్నారసలకి. కంచి వరదరాజ స్వామిని చాలా కాలం సేవించుకున్నారు. అయితే ఈ కంచికొచ్చాక అక్కడ ఒక గురువు యాదవ ప్రకాశులు అనే ఒక గురువు దగ్గరికెళ్ళి తను శిష్యుడిగా చేరతారు. ఇక్కడ యాదవ ప్రకాశులేంటంటే గనక ఆహ్, అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే రామానుజాచార్యులు ఆ గురువుతో విభేదిస్తారు. ఈయనేమంటారంటే గనక ఆయన అద్వైతాన్ని ప్రబోధిస్తే, రామానుజాచార్యులు విశిష్ట అద్వైతం దాంట్లో అంటే ఇక్కడ నిర్గుణ బ్రహ్మ గురించి చెప్తాడాయన.
మరి రామానుజాలు సగుణాకారం బ్రహ్మగా అంటే ఆయన ఆకారం ఉన్న రూపం ఇది ఉన్న దీనిలాగా ఈయన విభేదిస్తారు అక్కడ గురువుతో. అప్పుడు విభేదించేసరికి ఆ గురువు కూడా కోపం వస్తుంది. ఒకసారి కాశీకి వెళ్తారు శిష్యుడితో ఆ యాదవ ప్రకాశులు గురువు. అప్పుడు రామానుజాచార్యులు కూడా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమనుకుంటారంటే ఇలా గురువుతో విభేదించినందుకు అతనికి కోపం వచ్చి రామానుజాచార్యుల్ని ఎలాగైనా విషప్రయోగం చేసి అంతమొందించాలని అనుకుంటాడు యాదవ ప్రకాశుడు గురువే. అయితే ఇంకొక శిష్యుడు గోవిందుడు అనే ఒక శిష్యుడికి ఈ సంగతి తెలుస్తుంది. తెలిసి ఏం చేస్తారంటే రామానుజాచార్యుల దగ్గరికొచ్చి చెప్తారు. చెప్పి రామానుజాచార్యులని అక్కడి నుంచి తప్పించేస్తారు. పంపించేస్తారనమాట. "నువ్వు ఇక్కడ ఉండకు, వెళ్ళిపోమని" చెప్పేసి తప్పించేస్తే ఆయన వెళ్ళిపోతారు. కానీ ఆ రోజు రాత్రి ఏమవుతుందంటే ఆ చీకటిలో అడవిలో తప్పిపోతారు రామానుజులు. ఒక పక్క ఆకలి దప్పులు, చీకటిలో అడవిలో ఉన్నారు, దారి తప్పిపోయారు. అక్కడ అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక వేటగాడు అతని భార్య రూపంలో సాక్షాత్తు కంచి వరదరాజ స్వామి అమ్మవారు. అంటే అమ్మవారిని అక్కడ మనము పేరిందేవి తాయారని పిలుస్తారు. లక్ష్మీదేవి. వారిద్దరూ కూడా వేటగాడు అతని భార్య రూపంలో వచ్చి రామానుజాచార్యులు రాత్రికి రాత్రే కంచికి చేరుస్తారు. సో, కంచిలో చాలా కాలం ఆయన ఉంటారు. తర్వాత ఏమవుతుందంటే ఈ కంచిలో ఉన్నప్పుడే ఈయన విశిష్ట అద్వైతాన్ని ప్రబోధిస్తూ ఉంటారు. అదంతా బాగా శిష్యులను చేర్చుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే గనక శ్రీరంగంలో ఇంకొక ఆచార్యులు ఉంటారు. ఫ్రెండ్స్, ఆచార్యులు అంటే గనక ఏంటి అంటే గనక ఆచరించి చూపేవారిని ఆచార్యులు అంటారు. ఇక్కడ యామునాచార్యులు ఉన్నారు. ఆ యామునాచార్యులు ఎక్కడ శ్రీరంగంలో ఉన్నారు. ఆ యామునాచార్యులకు రామానుజాచార్యుల యొక్క విషయం తెలుస్తుంది. ఇంతటి ప్రతిభావంతుడు ఈయనని పిలిపించుకుందాం అనుకుంటారు తన దగ్గరికి. అని తన దగ్గర ఉన్న శిష్యులను ఏం చేస్తారంటే శ్రీరంగంలో తన దగ్గర ఉన్న శిష్యులని యామునాచార్యుల వారు కంచికి పంపించి రామానుజాచార్యులను పిలుచుకొని రమ్మని చెప్తారు. అయితే సరే అప్పుడు ఇలాంటి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ లేవు కదా! ఆ శిష్యులు కంచికొచ్చి కంచి నుంచి రామానుజాచార్యులు తిరిగి శ్రీరంగం వెళ్ళేసరికి ఆ యమునాచార్యుల వారు పరమపదిస్తారు. అయితే అక్కడ వెళ్ళేసరికి ఆయన పరమపదించారు. కాకపోతే ఆయన 3 వేళ్ళు మూసుకొని ఉంటాయి. ఎవరిది? యామునాచార్యుల యొక్క గురువుది. మూసుకొని ఉంటాయన్నమాట. ఎందుకిలా మూసుకొని ఉంది అని చెప్పి రామానుజాచార్యుల వారు తన దివ్య దృష్టితో చూస్తారు. చూస్తే ఆయనకు తీరని 3 కోరికలున్నాయని తెలుస్తుంది. అంటే ఆ కోరికలంటే ఈ వాంగ్మయాల మీద వ్యాఖ్యానం రాయడము, భాష్యం రాయడము అలాంటివి ఉంటాయన్నమాట. అప్పుడు తన దివ్య దృష్టితో చూసి ఒక్కొక్క కోరికను చెప్తున్న కొద్దీ ఒక్కొక్క వేలు ముడుచుకున్న వేలు మామూలు యథాస్థానానికి వస్తుందన్నమాట. ఆ విధంగా అక్కడ చేస్తారు. తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఆయన యామునాచార్యుల దగ్గర శిష్యరికం చేద్దామనుకుంటారు. కానీ ఆయన పరమపదించేసరికి ఆయన దగ్గర ఉన్న శిష్యులుంటారు. శిష్యుల దగ్గర వారి దగ్గర ఏం చేస్తారంటే యామునాచార్యులు వారు అక్కడ ఒక ముఖ్యమైన ఒక 5 మంది శిష్యులు పంచాచార్యులు అనేసి వాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే రామానుజాచార్యులు వారు ఆహ్, విశిష్ట అద్వైతం యొక్క అంటే వైష్ణవ సాంప్రదాయంలో యొక్క విశిష్టతను, వాటి యొక్క రహస్యాలను, సాంప్రదాయాలను అవన్నీ కూడా ఆ శిష్యుల వద్ద అధ్యయనం చేస్తారనమాట. అయితే అయితే ఈ ఈ 5 మంది శిష్యుల్లోనే, ఈ పంచాచార్యుల్లోనే, యావనాచార్యుల యొక్క 5 మంది శిష్యుల్లోనే ఒక శిష్యుడు మరి రామానుజాచార్య గురువు కదా! తిరుక్కోష్టియార్ నంబి అని ఉంటారాయన. ఆయన ఏం చేస్తారంటే ఒకసారి రామానుజాచార్యులకి ఒక మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఉపదేశించి ఏం చెప్తారంటే, "ఈ మంత్రం నువ్వు గోప్యంగా ఉంచాలి. ఎవ్వరికీ చెప్పకూడదు. ఎవరికైనా చెప్తే గనక నువ్వు నరకానికెళ్తావు. నరక ప్రాప్తి నీకు తథ్యం. కాకపోతే ఈ మంత్రం ఎవరైతే ఉపాసిస్తారో వారు మోక్షం పొందుతారు" అని చెప్తారు. అసలు అది విన్న వెంటనే ఆ మంత్రం స్వీకరించిన వెంటనే రామానుజాచార్యులు ఏం చేస్తారంటే, ఆ తిరుక్కోష్టియూరు ఊర్లోనే దేవాలయం పైన వెళ్ళిపోతారు. దేవాలయం గోపురం పైకెళ్ళి అక్కడంతా గుమిగూడి ఉంటారు జనాలందరూ కూడా. అయితే అక్కడ కులం, మతం ఏది చూడరు రామానుజాచార్యులు. అక్కడి నుంచి పైనుంచి ఈ మహామంత్రాన్ని బహిరంగంగా అందరికీ ఉపదేశిస్తారు. అంటే ఆయనకి చూడండి ఎంత కరుణ అసలకి అందరూ అంటే తనొక్కడే కాదు. అందరికీ మోక్షం రావాలి అనేసి. అయితే మరి ఇప్పుడు ఈ తిరుకోశ్వర్ నంబి ఆయన గురువు అన్నాడు కదా! ఎవరికీ చెప్పకూడదు, గోప్యంగా ఉంచాలి అనేసి. మరి చెప్పేసరికి ఈయనకు కోపం వస్తుంది. నేను నీకు చెప్పాను కదా! నువ్వు మంత్రాన్ని బహిరంగంగా నువ్వు అందరికీ ఉపదేశించావెందుకు అని చెప్పి చాలా కోపగిస్తారు. అప్పుడు రామానుజాచార్యులు అంటారు, "అది ఆ మంత్రం మోక్ష ప్రదాత కదా! అందరికీ మోక్షం వస్తుంది. నా ఒక్కడికి నరకం వచ్చినా పర్వాలేదు.
వారందరూ మోక్షం పొందుతారు కదా! అందుకని నేను చెప్పాను అని చెప్తారన్నమాట. అప్పుడు ఆ గురువు కూడా చాలా సంతోషిస్తాడు. ఈయన యొక్క కరుణకి అంటే సామాజిక సమానత్వం మీద ఉన్న ఆకాంక్షకి ఆ గురువు కూడా సంతోషిస్తారన్నమాట. సరే ఆ తర్వాత రామానుజాచార్యులని శ్రీరంగం యొక్క మఠానికి అధిపతిగా చేస్తారు. అక్కడున్న ఆచార వ్యవహారాలన్నిటిని చక్కదిద్దుతారు. రకరకాల సంస్కరణలు తెచ్చి వృద్ధిలోకి తీసుకొస్తారన్నమాట. ఇంకా ఆయన గ్రంథాల రచనలకొస్తే గనక రామానుజాచార్యులు లాగానే వీరు కూడా భగవద్గీత మీద, వేదాల మీద, ఉపనిషత్తుల మీద, బ్రహ్మసూత్రాల మీద వ్యాఖ్యానాలు రాశారు. అంతేకాకుండా న్యాయశాస్త్రం, జ్ఞానసారం వీటన్నిటి మీద కూడా వ్యాఖ్యానాలు ఎన్నో రాశారు. ఇంకా వీరు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేదంటే వైష్ణవ సాంప్రదాయంలో దివ్య ప్రబంధాలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. ఈ దివ్య ప్రబంధాలు అంటే మనము ఆహ్, ఈ ధనుర్మాసంలో చెప్పుకున్నాం. ఆ దివ్య ప్రబంధాలంటే గనక రకరకాల ఆళ్వార్లు అంటే వైష్ణవ భక్తులు వాళ్ళు పాడినటువంటి పాటలు గాని, స్తోత్రం కానీ అవన్నిటిని 4000 ఉన్నాయి. అవన్నీ రచించినవి అవన్నీ కూడా వాటికి ఎక్కువగా ఈయన ప్రాముఖ్యత ఇస్తారనమాట. ఈయన మరి ఎప్పుడు సిద్ధి పొందారు అంటే 1137లో అంటే దాదాపు 120 సంవత్సరాలు రామానుజాచార్యులు వారు జీవించారు. అయితే ఈయన ఆహ్, శరీరం శ్రీరంగంలో నేటికి భద్రపరిచి ఉంది ఫ్రెండ్స్. అంటే ఈరోజు కూడా అంటే నేను ఫస్ట్ టైమ్ ఒకసారి ఇప్పటికి నేను ఒక 3, 4 సార్లు శ్రీరంగంకెళ్ళాను. ఫస్ట్ టైమ్ నేనెళ్ళినప్పుడు నాకు ఆ సంగతి తెలీదు. నేను మామూలుగా దేవాలయం అంతా అయిపోయినాక వెనక్కి మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అక్కడ చిన్న గుడిలాగా ఉంటుంది. దాంట్లోకి నేను వెళ్ళాను నేను. అక్కడ రామానుజాచార్యులు ఉన్నారంటే నమస్కరించుకుందాం వెళ్ళాం. వెళ్తే అక్కడ లోపలికెళ్ళగానే బయట మేము డిసెంబర్‌లో వెళ్ళాము. బయటేమో చల్లగా ఉంది. లోపలికెళ్ళేసరికి ఒక రకమైన వేడి చెమటల్లా కారిపోతున్నాయన్నమాట అసలకి. అది అర్థం కాలేదు. అంత బయటేమో అంత చల్లగా ఉంది. లోపలేంటి ఇంత వేడిగా ఉంది అనేసి నేను ఆ పూజారి బయటకొచ్చాక తీర్థం ఇస్తున్నప్పుడు నేను ఆయన్నడిగాను. స్వామి ఏంటిది లోపల ఇంత వేడిగా ఉంది ఎందుకు అంటే, అమ్మా ఆ లోపల ఉన్నది ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ రామాంజలి వారి యొక్క దివ్య శరీరాన్ని భద్రపరిచి ఉన్నారు అని. నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు ఆయన లోపలికి తీసుకెళ్ళి చూపించారు. ఆ చేతి గోర్లు అవన్నీ కూడా ఎంత క్లియర్‌గా కనిపిస్తుందంటే గనుక మామూలు మన మనుషులకి ఎలా ఉన్నాయో అంత గోర్లు అలా అన్నమాట. అవి ఆ కళ్ళు అవన్నీ అందుకనే అంటే ఆ వైబ్రేషన్స్ ఇప్పటికి కూడా. ఉట్టి శరీరమైనా ఆయన చెప్పారు తన యొక్క శక్తిని ఇంకా ఆ శరీరంలో నిక్షిప్తం చేసి ఉన్నారనేసి. ఆ వైబ్రేషన్స్ వల్ల నాకంత వేడి చెమటలు అలా వచ్చేసాయన్నమాట. అయితే ఇప్పటికి కూడా ఆ శరీరాన్ని మరి ఇప్పుడు ఫారినర్స్ అయితే గనుక రకరకాల కెమికల్స్‌తో వాటిని ఎంబామింగ్ చేస్తారంటారు కదా! కెమికల్స్‌తో లేపనం చేస్తారు. కానీ ఆ దేవాలయంలో సనాతన సాంప్రదాయం ప్రకారం ఎర్ర చందనము, కర్పూరం వాటితో లేపనం చేసి అది శరీరం ఇన్ని సంవత్సరాలైనా కానీ అలాగే భద్రపరిచి ఉంచారు. మీరది నెట్‌లో కొడితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ అదిని. నేను 2, 3 తర్వాత ఇంకెప్పుడు నేను మానలేదు. వెళ్ళకుండా ఉండలేదది. తప్పనిసరిగా అక్కడికెళ్ళాను. సో, ఇది ఆయన జీవితం గురించి సంక్షిప్తంగా కొంచెం క్లుప్తంగా చెప్పుకున్నాం. ఇక ముఖ్యంగా ఇప్పుడు కావాల్సింది మనకు విశిష్టాద్వైత సిద్ధాంతం గురించి ఈయనేమన్నారు? ఈయన బోధనలేంటి? ఆ సిద్ధాంతం ఏంటి? అది తెలుసుకుందాం. ఈయన తత్వం ఏంటి అనేది. ఇక్కడ రామానుజుల బోధనలకు మూల స్తంభం విశిష్టాద్వైతం. అద్వైతమే. కానీ కొద్ది తేడా ఉంటుందనమాట. ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి చెప్పాలనంటే గనక 3 సిద్ధాంతాలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చారు మన వాళ్ళు. ఒకటి ద్వైతం, 2 విశిష్టాద్వైతం, సారీ అద్వైతం, 3 విశిష్టాద్వైతం. నెక్స్ట్ అయితే ఆహ్, ద్వైత మతానికి మధ్వాచార్యులు ఆయన చెప్పారు. అద్వైత మతానికి శంకరాచార్యులు, విశిష్ట అద్వైతానికి రామానుజాచార్యులు. అయితే మనం మధ్వాచార్యుల గురించి ఈరోజు చెప్పుకోవట్లేదు. వీరిద్దరి జయంతి సందర్భంగా వీరి గురించి మనం చర్చించుకుంటున్నాము. అయితే ఏమంటారంటే గనక ఈ సిద్ధాంతం ప్రకారము పరమాత్మ లేదా పరబ్రహ్మం అంటే శ్రీమన్నారాయణుడు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈయనలో అనేకమైన అసంఖ్యాకమైన కళ్యాణ గుణాలు ఉన్నాయి. సత్యం, జ్ఞానం, ఆనందం, అమలత్వం ఇలా రకరకాల అన్ని గుణాలు కలవాడు. విపరీతమైన ప్రేమ కలిగిన మన పట్ల అంటే జీవుల పట్ల ఎంతో ప్రేమ కలిగినవాడు. దయ, కరుణ ఈయన గుణాలు, లక్షణాలనమాట. ఇంకా ఏమంటారంటే ఆహ్, ఇక్కడ అక్కడేమో నిరాకారుడు, నిర్గుణుడు అంటారు కదా! ఇక్కడ సగుణ బ్రహ్మగా చెప్తాడు ఈయన విశిష్టాద్వైతంలో. జీవాత్మలు అంటే మనమందరం కూడా అచేతన జగత్తు. ప్రపంచమంతా, జగత్తంతా కూడా ఈ ఈయనకు ఈ పరబ్రహ్మ అంటే ఈ పరమాత్మకు శరీర భాగాలుగా ఉన్నాయి అంటారు.
అంటే మనమందరము కూడా ఆయనలోని భాగాలుగా ఉన్నాము. పరమాత్మ ఏమంటంటే ఈ జగత్తుకి, ఈ వ్యక్తిగత ఆత్మలకు ఆయనే ఆత్మగా ఉన్నాడు. ఆయన ఆ పరమాత్మే మనందరికీ ఆత్మగా ఉన్నాడు లోన అని చెప్పంటారన్నమాట. అంటే బ్రహ్మం ఒక్కటే. ఆయన ఒక్కడే. కానీ జీవాత్మలకి జీవాత్మలు ఈ సమస్త జగత్తు అంతా కూడా ఆయనలో కూడి ఒక విశిష్టమైన ఏకంగా ఆయన ఉన్నాడు. అదే విశిష్ట అద్వైతం. అంటే అద్వైతమే కానీ విశిష్టమైనది. ఆయన అంటే వీటన్నిటితో కూడి ఉన్నాడాయన. మనం సెపరేట్‌గా లేమనమాట. ఆయన నుంచి వచ్చాము. ఆయనలోనే ఆయన భాగాలుగా, శరీర భాగాలుగా మనం ఉన్నాము అనేసి. అయితే ఇక్కడ ఇంకొక మేజర్‌గా డిఫరెన్స్ వస్తుందేంటంటే, అది రామానుజాచార్యులు కూడా మానవ జన్మకు అంతిమ లక్ష్యం మోక్షం అనే అంటారు. అయితే మోక్షం పొందడానికి మనకు అద్వైత మార్గంలో ఏం చెప్తారంటే జ్ఞాన మార్గం చెప్తారు కదా! ఇక్కడ విశిష్ట అద్వైతంలో ఏమంటారంటే భక్తి మరియు శరణాగతి అని అంటారు. మరి ఏం భక్తిని ప్రధాన మార్గంగా ఉపదేశిస్తారన్నమాట. అంటే శరణాగతితో పాటు అనన్యమైన భక్తి ప్రేమలుండాలి భగవంతుని పట్ల. ఆ భక్తి కూడా జ్ఞానంతో కూడి ఉండాలి. జ్ఞానం ఉండాలి. అయితే ఏమంటారంటే ఈ కర్మయోగం, జ్ఞానయోగం ఇవన్నీ కూడా అవసరమే. కానీ ఈ 2 కూడా ఏంటంటే భక్తికి సహాయకారకులుగా ఉంటాయి. అక్కడేమో కర్మ, భక్తి యోగం జ్ఞానానికి సహాయం అంటే, ఇక్కడ రామానుజాచార్యులు భక్తికి కర్మ యోగము జ్ఞానయోగము సహాయకాలుగా ఉంటాయంటారు. అంటే ఈ కర్మలు రకరకాల మనం పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేయడం ఈ కర్మయోగం ద్వారా ఏమవుతుందంటే మనసు, చిత్తం చంచలం కాకుండా స్థిరంగా ఉంటుంది. అదొకటి. తర్వాత జ్ఞానం తెలుసుకోవాలి. భగవంతుని యొక్క పరమాత్మ యొక్క తత్వం ఏంటి? ఆయన ఆయన గొప్పతనం, లక్షణాలు అవన్నీ తెలుసుకోవాలి. ఆ జ్ఞానం కూడా పొందాలి. అప్పుడు పూర్తిగా సంపూర్ణ శరణాగతి చేయాలంటారు. ఆయన భగవంతుని తత్వాన్ని తెలుసుకొని, దాన్ని భావన చేస్తూ, ఈ భక్తి మార్గంలో సంపూర్ణంగా ఆయనకి శరణాగతి చేయాలి. అంటే మనం ఫలాపేక్ష రహితంగా ఉంటూ, మొత్తం చేసే కర్మలన్నీ ఆయనకే అని సమర్పించుకుంటూ, సంపూర్ణమైన శరణాగతి చేయాలి అని అంటారు. అప్పుడే నువ్వు ఈ జనన మరణ చక్రం నుంచి విడిపడతావు. పరమపదం చేరుకుంటావు. మోక్షం సాధిస్తావు. అంటే భక్తి మార్గాన్ని ముఖ్యం చేశారు. అంటే జ్ఞానం ఉండాలి. కర్మలు చేయాలి. దానితో పాటు భక్తికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. భక్తి కూడా శరణాగతితో కూడినటువంటి అనన్యమైన భక్తి ప్రేమలు ఉండాలి అని చెప్పంటారనమాట. తర్వాత ఇంకోటి ఇక్కడ మన అద్వైత వేదాంతంలో ఏమంటారంటే గనక, ఈ అంటే మనిషి మోక్షం పొందాక ఆ భగవంతునిలో అంటే ఆహ్, లీనమైపోతారు. ఐక్యమైపోతారన్నట్టు. అంటే నువ్వు భగవంతుడు వేరు కాదని కదా అక్కడ. అహం బ్రహ్మాస్మినం. ఇక్కడ ఏమంటారంటే నువ్వు పరమపదం చేరాక నువ్వు భగవంతునిలో ఐక్యం అవ్వవు. అక్కడ ఆయన పరమపదంలో ఆయన దగ్గర నువ్వు ఆ పరమాత్మ సేవలో ఉంటావు. నువ్వు ఆయనలో లీనం కాకుండా నీ ఉనికి నిలబెట్టుకుంటావు అక్కడ. ఉనికి నిలబెట్టుకుంటూ, ఆయన సేవలో ఉంటూ, నీ జీవితాన్ని ధన్యం చేసుకుంటావు. మన ఉనికి కోల్పోకుండా ఉంటాము అని అంటారనమాట. సో, అక్కడ ఉండేసరికి ఏమంటే ఈ జన్మమరణ చక్రం నుంచి వారు కూడా తప్పించుకుంటారు మాట. అంటే రామానుజాచార్యులు భక్తికి, శరణాగతికి ప్రాముఖ్యతనిస్తే శంకరాచార్యులు గారు జ్ఞాన మార్గానికి ఇచ్చారు. ఏదేమైనా కానీ అంత అంటే ఆ భగవంతుని యొక్క తత్వం అయితే మనము పూర్తిగా అవగాహన చేసుకోవాలి అని తెలుస్తుంది మనకది. సో, ఇంకా అదే. ఇప్పుడు నేను చెప్పిందేంటంటే ఆదిశంకరులు కర్మ వల్ల కాదు. నువ్వు పూజలు, పునస్కారాలు చేస్తే సరిపోదు. తర్వాత భక్తి ఉన్నా కానీ సరిపోదు. నువ్వు జ్ఞానం తెలుసుకోవాలి అంటారు. ఇక్కడ రామానుజాచార్యులు జ్ఞానం ఉండాలి. నీకు భగవంతుని తత్వం తెలియాలి. అలాగే నువ్వు కర్మలు ఆచరించాలి ఫలాపేక్ష రహితంగా. కానీ భక్తి ఉండాలి, శరణాగతి ఉండాలి. అప్పుడే నువ్వు ఆయనను చేరుకుంటావు. పరమపదం చేరుకొని ఆయనలో లీనం కాకుండా ఆయన సేవలో ఉంటావు. నీ ఉనికిని కోల్పోవు అని ఈయన చెప్తారు. ఇది మేజర్‌గా వీరిద్దరికున్న వీరు బోధించిన సిద్ధాంతం ఫ్రెండ్స్. సరే ఇక నేను ఇందాక మనం శంకరాచార్యుల గురించి చెప్పుకున్నట్టు కొన్ని అద్భుతాలు వీరి జీవితంలో కూడా ఉన్నాయి. అవి కూడా కొంచెం ఒక్కసారి మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. అయితే హ్మ్, నేను ఇంతకుముందు ఒకటి 2 చెప్పాను. అంటే ముడుచుకున్న వేళ్ళ గురించి వాటి గురించి చెప్పాను. అలాగే ఎలాగా కంచి వరదరాజ స్వామి వీరిని కంచికి తీసుకొచ్చారని చెప్పాను. ఒకసారి ఆహ్, ఒక రాజకుమార్తెకు ఒక బ్రహ్మ రాక్షసి అంటే చిత్త చాంచల్యం కలిగి బ్రహ్మరాక్షసుడు ఆవహించాడని చెప్పంటే గనుక ఈయన వెళ్తారు. ఈయనను పిలుస్తారు.
వదిలించమని చెప్పి. అప్పుడు ఈయన వెళ్ళగానే ఈయన పాదధూళి సోకి ఆ బ్రహ్మరాక్షసి విముక్తి పొందిందట. సో, అదొకటి చెప్తారు. తర్వాత ఇంకొకటి ఇది నాకు కొత్తగా అనిపించింది. మనము తిరుపతిలో కింద గోవిందరాజస్వామి దేవాలయం చూస్తాం కదా! అయితే మనము ఇది ధనుర్మాసంలో మనము దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నప్పుడు కూడా నేను కూడా ఒకసారి చెప్పాను. చోళరాజు క్రిమికంఠ పాలుడు అతను రాజున్నాడు. అతనికి శైవ మతాన్ని ఎక్కువగా అభిమానిస్తూ వైష్ణవుల భక్తులందరినీ చంపించాడని మనం చెప్పుకున్నాం అప్పుడు. అయితే ఇక్కడ ఈయన అదే రాజు. అదే ఆ కాలం సమయంలోనే కనుక ఇదేమవుతుందంటే ఆ శైవ మతానికి అవలంబించేసరికి విష్ణు ద్వేషిగా ఉంటాడు ఆ రాజు. ఈ తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి విగ్రహాన్ని తీసేసి సముద్రంలో పారేశాడట. ఎవరు? ఆ చోళరాజు. అంతేకాదు అక్కడ చిదంబరంలో కూడా మనం చూస్తే గనక, చిదంబరంలో కూడా ఒకే ప్రాంగణంలో ఒక దిక్కు మనం చూస్తే నటరాజస్వామి, ఆ పక్కనే గోవిందరాజ స్వామి ఉంటారు. 2 అక్కడ మనం ఒకే సేమ్ టైమ్‌లో మనం చూడగలం. అక్కడ శ్రీరంగంలో ఉన్న గోవిందరాజ స్వామి విగ్రహాన్ని కూడా ఈ చోళరాజు పారేశాడట. అప్పుడు ఆహ్, రామానుజాచార్యులు వారు తిరిగి వేరే విగ్రహాలు చేయించి, పునఃప్రతిష్ఠ చేయించి, ఆ పాత విగ్రహాలలో ఉన్నటువంటి దైవ శక్తిని వీటిలో ప్రవేశపెట్టారట. సో, పునఃస్థాపించడం ఈయన చేశారనమాట. మా గోవిందరాజు విగ్రహాలను అవన్నీ కూడా. తర్వాత ఇంకొక హ్మ్. ఒక ఇది ఉంది అద్భుతమైనది అనిపించింది నాకు. మేల్కోటె అని కర్ణాటకలో ఒక ప్రాంతం ఉంది. అక్కడ తిరునారాయణుడు దేవుడనమాట. అయితే అక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ అని మనకు తెలుసు కదా! మన చరిత్రలో అంతా కూడా ఈ మొఘల్స్ వాళ్ళు తురుష్కుల కాలంలో అన్నీ మన దేవాలయాలు ధ్వంసం చేయడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ మన దేవాలయాలన్నీ నాశనం చేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఒక సేనాని ఉండేవాడు. మాలిక్ కాఫూర్ అని. చూడండి ఫ్రెండ్స్ అతను హిందూ. కానీ ఈనాడు మనం అంటున్నాం మతం మార్పులని. ఆనాడే అతను హిందువై ఉండి అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర మతం మార్చుకొని ఆహ్, ముస్లింగా మారిపోయాడు. మారిపోయి మాలిక్ కాఫర్ పేరుతో దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఇంకేం చెప్తాం మనం అసలకి. అయితే అప్పుడు ఆయన దేవాలయం ధ్వంసం చేయడంలో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా! అవన్నీ పంచలోహాలతో చేసి ఉంటాయి. అన్నీ దగదగా మెరిసిపోతూ ఉంటాయి కదా! ఆయన చూసి కన్ను కుట్టేది. అవన్నీ తీసుకెళ్ళిపోయేవాట విగ్రహాలన్నీ, ఉత్సవ విగ్రహాలని. అలా శ్రీరంగంలోను, మేల్కోటలో కూడా ఉన్న విగ్రహాన్ని తీసుకెళ్ళిపోతారు. అన్ని విగ్రహాలు తీసుకెళ్ళినప్పుడు ఈ మేల్కోటలో ఉన్న తిరునారాయణుడు ఒక విగ్రహాన్ని కూడా ఆయన తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి అన్నీ ఒక గదిలో పెడుతూ ఉంటాడనమాట. ఆయనకు కూతురుంటుంది. సురత అని ఆమె పేరనమాట. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఈ విగ్రహాలు చూసేసి ఈ మేల్కోటలోని ఆ ఉత్సవ విగ్రహం ఆ అమ్మాయికి నచ్చుతుంది. చిన్నదేం కాదు ఆ అమ్మాయి పెద్దగానే ఉంటుందనుకోండి. అయితే చాలా నచ్చి ఆ విగ్రహాన్ని తీసి దాంతో ఎప్పుడూ కూడా ఉంటుందనమాట. ఆడుకుంటున్నట్టుగా. దానికి స్నానం చేయించడము, ఆ విగ్రహానికి వస్త్రాలు తొడిగించడము, నిద్రపుచ్చడం. ఎలా అయితే మనం ఉత్సవమూర్తికి అన్ని సేవలు చేస్తామో అలా చేసేది ఆ అమ్మాయి అనమాట. అదంటే ఒక ప్రేమలో పడిపోతుంది. ఆ విగ్రహంతోటి ఆ దేవుడితో అనమాట. ఇంకా పగలు రాత్రి అదే అనమాట. అయితే ఈ ఇక్కడ మేల్కోటలో విగ్రహం పోయేసరికి రామానుజాచార్యులు ఏం చేస్తారంటే గనక కొంతమంది శిష్యులతో కలిసి మాలిక్ కాఫీ దగ్గరికి వస్తారు. వచ్చి ఆ విగ్రహం ఇప్పించమని అడుగుతారు. ఆ ఉత్సవ విగ్రహాన్ని ఇప్పించమని అంటారు. అప్పుడు ఆ సురత అనే అమ్మాయి పడుకొని ఉంటుందన్నమాట. అయితే ఈ మాలిక్ కాఫూరు ఆహ్, వెటకారంగా "నువ్వు పిలిస్తే గనక నీ దేవుడొస్తే తీసుకొని వెళ్ళు. నాకేం అభ్యంతరం లేదంటాడు." అప్పుడు రామానుజులు "చెలువ పిళ్ళాయి" రమ్మని పిలుస్తారు ప్రేమతో. పిళ్ళై అంటే ఒక బిడ్డ, ఒక చైల్డ్, ఒక చిన్న పసివాడన్నట్టుగా. ప్రియమైన పిల్లవాడిని బాలుడని పిలుస్తారనమాట. చెలువ పిళ్ళై రమ్మని పిలుస్తారు. అంతే ఈయన గొంతు వినగానే ఆ గదిలో ఉన్న ఆ విగ్రహము చకచకా వచ్చేసిందట. వచ్చి ఈయన ఒళ్ళో వచ్చి కూర్చుందట. అది చూసి ఆ మాలిక్ కాఫర్ ఆశ్చర్యపోయాడు. తను మాట ఇచ్చాడు కదా! నువ్వు పిలిస్తే వస్తే గనక తీసుకెళ్ళు అని చెప్పి, ఇంక ఏమనలేక ఆ విగ్రహం ఇచ్చేస్తాడు. అప్పుడు రామానుజులు ఆ రాత్రికి రాత్రి ఆ ఊరు దాటి మేల్కోటకొచ్చి మేల్కోటలో ఆ విగ్రహాన్ని పెట్టేస్తారన్నమాట. పొద్దున్న లేచి ఆ అమ్మాయి చూసుకుంటుంది. నా సురతాని. చూసుకుంటే విగ్రహం లేదు. బోరు బోరున ఏడుస్తుంది. నాకు ఆ విగ్రహం కావాల్సిందే అనేసి. అప్పుడు ఆ మేల్కోటకొస్తారు.
వస్తే ఆ అమ్మాయి విగ్రహం దేవుని గర్భగుడి దగ్గరికొచ్చేసి, ఆ లోపలికెళ్ళి మాయమైపోయింది. అంతర్ధానం అయిపోయిందంటారు. అంటే ఆ అమ్మాయి ఆ విగ్రహాన్ని చూసి ప్రేమలో పడిపోయి ఆ నారాయణుడే తన భర్తగా భావించిందనమాట. అందుకే నేటికి కూడా బీబీ నాంచారమ్మ అంటారు. బీబీ నాచియార్ అంటారు తమిళ్‌లో. ఆమె ఒక స్థాపించారు. అక్కడ ఒక గుడి ఉందన్నమాట ఆమెకి. అలాగే శ్రీరంగంలో కూడా ఉంది. మనం తిరుపతిలో కూడా వింటాం ఈ మాట బీబీ నాంచారి అనేసి. బీబీ నాంచారమ్మ అని పేరు కథలు కూడా ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఈ ఒక స్టోరీ ఉంటుంది. అంటే ఈయన పిలవగానే చూడండి సాక్షాత్తు దేవుడే నడుచుకుంటూ వచ్చి ఈయన ఒళ్ళో వచ్చి కూర్చున్నాడు. వాళ్ళ శక్తి ఎంతటిదని తెలుస్తుంది మనకి. అయితే ఈయన రామానుజాచార్యుల వారిని ఏమంటారంటే ఈయన ఆదిశేషుని అవతారం అంటారు. దానికి ఒక నిదర్శనం ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ఏమవుతుందంటే గనక ఒక 1000 మంది వేదాంతులతో చర్చ జరుగుతూ ఉంటుంది. ఒక షరతు పెడతారు రామానుజులు. ఏమంటారంటే, "నేను ఒక తెర వెనక ఉండి జవాబిస్తాను అందరికి. తెర తీయకూడదు" అంటారనమాట. సరే అని ఒప్పుకుంటారు. ఆయన కూర్చుంటారు. తెర కడతారు. 1000 మంది వేదాంత పండితులు కూర్చుంటారు. అప్పుడు వేదాంత చర్చ జరుగుతుంది. జరిగినప్పుడు ఈయన అందరికి జవాబులిస్తూ ఉంటారు. ఒకేసారి అందరికి జవాబులిస్తున్నప్పుడు ఒకసారి ఒకరు ఎవరో ఇలా తెర తీసి చూస్తారనమాట. చూస్తే అక్కడ ఏం కనిపిస్తుందంటే 1000 తలలతో ఆదిశేషుడు కనిపిస్తాడు. అది చూసి వాళ్ళందరికీ ఒక్కసారి దిమ్మ తిరిగిపోతుందసలకి. అంటే సాక్షాత్తు రామానుజులు ఆదిశేషుని యొక్క అవతారం. అంటే ఆయన పేరులోనే చూడండి రామానుజులు అంటే రాముడికి అనుజుడు లక్ష్మణుడు. లక్ష్మణుడు కూడా ఆదిశేషుడు అవతారమే అంటాం కదా! రామానుజులు. సో, ఆ విధంగా ఏంటంటే వీరు ఆ పండిత చర్చలో ఆయన గెలుస్తారనమాట. అయితే ఇది నేను కొన్ని క్లుప్తంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఇద్దరి గురించిన అద్భుతాలు, వారి యొక్క ఆహ్, వేదాంత ఏం బోధించారు వాళ్ళ బోధనలనేసి. అయితే రామానుజాచార్యులు భక్తుడుగానే కాకుండా ఒక పెద్ద సంఘ సంస్కర్తలా ఎందుకంటే ఆయన బోధించి సామాజిక సమానత్వం కావాలి అని ఆకాంక్షించేవారనమాట. అలా చేస్తూ ఆయన ఇప్పటికి కూడా వీరిద్దరూ కూడా చరిత్రలో ఇలా ఒక మహోన్నతంగా విశిష్టమైన సేవలందించి నిలిచిపోయారు ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు కొంతవరకు నేను చెప్పాను. మీరందరికీ ఇంకా తెలిసే ఉండొచ్చు. ఆహ్, ఒకసారి వారి జయంతి సందర్భంగా వారి గురించి తెలుసుకుందాము, మననం చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఈ టాపిక్‌తో నేను ముందుకొచ్చాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. మీరేమన్నా చెప్పాలనుకుంటే మీరు చెప్పచ్చు.